గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 1 ఎపిసోడ్ 8. నెడ్ స్టార్క్ ని రాజద్రోహం ఆరోపణలతో రెడ్ కీప్ లో బంధించారు. లానిస్టర్లు ఉత్తరాన్ని పంపి రాబ్ స్టార్క్ ని కింగ్స్ లాండింగ్ కి రావాలని కోరారు. రాబ్ వింటర్ ఫెల్ సైన్యాన్ని సమీకరించి దక్షిణానికి బయలుదేరాడు. అరియా కింగ్స్ లాండింగ్ లో దాక్కుంటుంది. నీడల్ అనే ఆమె ఖడ్గంతో ఒక బాలుడిని చంపడం జరిగింది. సిరియోఫోరెల్ అనే ఆమె గురువు లానిస్టర్ సైనికులతో పోరాడుతూ ఆమెను తప్పించుకోవడానికి సహాయపడతాడు. క్యాటలిన్ స్టార్క్ వ్యాలీ ఆఫ్ అరేలో ఉండగా లైసా ఆరిన్ రాబ్ కు సహాయం చేయడానికి నిరాకరించింది. వాల్ వద్ద జాన్ స్నో మరియు అతని స్నేహితులు వైల్డ్ లింక్స్ నుండి వచ్చిన 2 మృతదేహాలను కనుగొన్నారు. ఆ రాత్రి ఒక మృతదేహం వైట్ వాకర్ గా మారి లార్డ్ కమాండర్ మోర్మోన్ పై దాడి చేసింది. జాన్ స్నో దానిని అగ్నితో నాశనం చేశాడు. ఎస్సోస్ లో కాల్ డ్రోగో ఒక గుర్రపు చర్మాని కోత్రన ఒకరు అతనిపై దాడి చేశాడు. డేనరీస్ అతనికి వైద్యం చేయించడానికి మిరిమాజ్డూర్ అనే మాంత్రిక స్త్రీని అడిగింది. టైరియన్ లానిస్టర్ బ్రోన్తో కలిసి అడవి మనుషుల నివాస స్థలానికి చేరుకున్నాడు. అక్కడ టైరియన్ సైన్యాన్ని కూడగట్టి రాబ్ స్టార్క్ సైన్యాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతాడు. రాబ్ స్టార్క్ గ్రీన్ ఫోర్క్ వద్ద మొదటి యుద్ధాన్ని గెలిచి జేమీ లానిస్టర్ ని బంధించాడు. తర్వాత వాహ్లింగ్ వద్ద టైవిన్ లానిస్టర్ పై మరో విజయాన్ని సాధించాడు. కింగ్స్ లాండింగ్ లో నెడ్ స్టార్క్ కు ఒక అవకాశం ఇచ్చారు. అతను తన నేరాలను అంగీకరిస్తే జాఫ్రీ అతన్ని నైట్ వాచ్ కి పంపిస్తాడని. సాన్సా స్టార్క్ మరియు సెర్సీ లానిస్టర్ నెడ్ కు ఈ ప్రతిపాదనను అంగీకరించమని బతిమాలారు.